హలో, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ చూసారా, నేను తీసుకొచ్చాను ఈరోజు. దీన్ని నల్లేరి అంటారు. తెలుసా మీకు? ఇది చూడండి ఒకసారి. ఇది నల్లేరి అంటారు. దీన్ని మనము పొడి చేస్తున్నాం. దీన్ని రైస్లోకి పొడి చేస్తున్నాం. దీన్ని నల్లేరి పొడి. ఇది వచ్చేసి మనకు కాల్షియం బాగుంటుంది. దీంట్లో ఎముకలకి మంచి శక్తిని ఇస్తుంది. అది జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా బాగా తగ్గుతుంది. అలానే ఇంకొకటి ఇదే చూసారా, రాగి ఆకు. ఇది తెలుసు కదా అందరికి, ఇది రాగి ఆకు. దీని యూజెస్ చెప్తాను ఈరోజు. దీన్ని మాత్రము పొడి చేస్తాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను నేను. ఓకే. ఈ నల్లేరిని ఇలా తీసేసేయాలి. పైన ఉన్న తొక్కంతా తీసేసేయాలి. ఇది తీసే ముందు ఏం చేయాలంటే, ఈ చేతులకు మనం వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. లేకపోతే ఇదంతా మనకి దురదలాగా వస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. ఇలా తీసేసేయాలి. ఈ పొట్టంతా తీసేసేయాలి. అంటే కట్ చేసుకున్నాము. ఇది నల్లేరు కట్ చేసుకున్నాము. ఇలా ఉంటుంది ఇది. దీంట్లో ఈ ఆకులు వచ్చేసి కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ముదురుదైతే పనికిరాదు దానికి. ఈ నల్లేరు ఎముకలకి చాలా బాగా పనిచేస్తుంది అసలు. ఇది చూసారు ఒకసారి. ఇది కూడా మనం కట్ చేసామంటే మన బోన్స్ లాగానే ఉంటుంది. ఇది కూడా ఈ షేప్ అనేది చూడండి, మన బోన్స్ లాగా తెలుస్తుంది షేప్ అనేది. ఇది ఎముకలకి చాలా మంచిది. ఇది లేడీస్కి అయితే 40 years దాటిందంటే మెనోపాజ్ వస్తుంది కదా, వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. అది ఎముకలు అనేది మనకి వీక్గా అయినప్పుడే వస్తుంది ఆ సమస్య. ఇలాంటిది వాడామంటే మనకి చాలా బాగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇది తరచూ పెట్టినామంటే వాళ్ళకి బోన్స్ స్ట్రెంత్ అవుతుంది. వాళ్ళకి సహజంగానే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇలాంటివి పెట్టామంటే వాళ్ళకి. చూడండి, ఇది లేతగానే తీసుకోవాలి. ముదురు తీసుకోవద్దు. దీన్ని లేతవే తీసుకోవాలి. ఇది ముదురు తీసుకున్నారంటే పనికిరాదు, అసలు చేదుస్తుంది అది. ఇది ముదురు తీసుకోవద్దు, లేతదే ఉండాలి అసలు. ఇది మనకి ఎముకలకు వచ్చేసి విరిగినా కూడా ఇది ఇలాంటివి తిన్నారంటే బాగా సెట్ అవుతుంది చెప్తారు. నాకు తెలిసి అలానే చెప్తారు. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఇప్పుడు. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏమంటే మినప్పప్పు, పచ్చనిపప్పు, ఎండుమిర్చి, నువ్వులు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ధనియా, చింతపండు, మిరియాలు, తెల్లగడ్డ. వీటిని లైట్గా వేయించుకోవాలి. దీన్ని లైట్గా వేయించుకోవాలి. ఫస్ట్ ఇది వేయించుకోవాలి. ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి. దీనికి హాఫ్ గరిట వేసుకుంటాను నేను. చాలు, దానికి అదే చాలు. చూడండి, ఇలా వేయించుకోవాలి. దీన్ని ప్లేట్లు తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి లైట్గా. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నీ. చూసారా, రెడీ అయిపోయింది నల్లేరు పొడి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి. ఇలాంటివి కొన్ని మెడిసిన్ పరంగా ఉండేటివి మనము ఇలా వంట ద్వారా పిల్లలకి అని ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు తింటారు. అట్లే అయితే తినలేరు ఏది కూడా. ఇలాంటివి మీ చేసి పెట్టి మీ ఫ్యామిలీకి మీరే ఒక కొన్ని వ్యాధులకి పరిష్కారం ఇవ్వచ్చు అసలు. చూసారు కదండి మేము చేసిన ప్రోడక్ట్స్. నల్లేరి కారం పొడి, నెక్స్ట్ వచ్చేసి రావి ఆకు ఉపయోగాలు చూసారు కదా. రావి ఆకు మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అందుకని మీకు యూజ్
యూజ్ అవుతుందని నేను చెప్తాను. అసలు అనవసరంగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అలాంటివని నేను నాకు తెలిసిన చిట్కా నేను చెప్తా ఉంటాను. దాన్ని మీరు పాటించండి ఒకసారి. నేనేమి అనవసరంగా ఏం చెప్పట్లేదండి. నేను నాకు తెలిసిందే, నాకు కరెక్ట్గా తెలుసు అనేది నేను చెప్తాను మీకు. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇవన్నీ మీకు రావాలి అంటే, తెలియాలి ఇవంటే, ఇంకా మీరు చూడాలి తెలియాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మా మయూక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మా మా వాట్సాప్ నెంబర్, మీకు ప్రోడక్ట్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. చాలా బాగుంటాయి, అన్నీ ఆర్గానికే అండి. మా ప్రోడక్ట్ వచ్చేసి మీకు ముందు అమ్మమ్మ తాతలు చేసే వాళ్ళ అప్పటి నుంచి వాడుతున్న జొన్నలు, కొర్రలు, సాములు వాటితో కూడా మేము ప్రోడక్ట్స్ చేస్తున్నాము. మా మెనూ కార్డు, కొత్త మెనూ కార్డు వచ్చింది మాకు, మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఒకరోజు, చూడండి ఒకసారి. ఇంకా ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. దీంతో పాటు మా మెనూలో ఉండేది కాకుండా మీకు ఇంకేదైనా అవసరమైతే కూడా మాకు చెప్పండి, చేయిస్తాము. మా మయూక ఆర్గానిక్స్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.